కదలనివ్వం బస్సు కార్మికుల కసుబుస్సు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండో రోజు కూడా ఉధృతంగా కొనసాగింది. ఆర్టీసీ కార్మికులు డిపోల ముందు ఆందోళన దిగి ప్రైవేట్ బస్సులను అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. మరోవైపు వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో కార్మికులు ఒంటికి నిప్పంటించుకోవడం కలకలం రేపింది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఉదయం నుంచి ప్రైవేట్ బస్సుల్ని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు కార్మికులు. పలుచోట్ల పోలీసులు కార్మికులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్ శంకర్ ఒంటికి నిప్పంటించుకోవడం కలకలం రేపింది. ఆయన్ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. జనగామలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. టెంట్లు తొలగించడంపై మండిపడ్డారు. తమ పోరాటాన్ని అడ్డుకోవద్దంటూ జనగామలో సిఐ కాళ్లు మొక్కాడు కండక్టర్ శ్రీనివాస్. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టెంటు సామాన్లు ఇవ్వొద్దంటూ వికారాబాద్ జిల్లా తాండూర్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. తమ ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందే టెంట్ ఇచ్చిన ఓ టెంట్ హౌస్ ఓనర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఆర్టీసీ కార్మికులు ఆ టెంట్ యజమానికి మద్దతుగా ధర్నా చేశారు. మెదక్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వెళ్లిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వం తమ సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్. ఈ ఉద్యమాన్ని ఇంకింత ఉధృతం చేసే విధంగానే మమ్మల్ని ఇంకా రెచ్చగొట్టే విధంగానే ప్రయత్నించడం తప్ప ఎక్కడ కూడా సామరస్యంగా పిలిచి మాట్లాడి మా సమస్యను పరిష్కరిద్దామనే ఆలోచన ఈ ప్రభుత్వం చేయడం లేదు. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు ఎలాంటి ఎత్తుగడలు ఇస్తున్నారో ఆ ఎత్తుగడలన్నిటిని కూడా మేము కూడా బేరీజ్ చేసుకొని వేరే తిరిగా మేము మార్చబోతాం. రాణిగంజ్లో ఆర్టీసీ కార్మికుల నిరసనకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్మికుల నిరసనలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ అండగా ఉంటారన్నారు ఆయన. కాంగ్రెస్ ఆర్టీసీకి ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోతే చలో సెక్రటేరియట్ కు పిలుపునిస్తామన్నారు. నేను ప్రభుత్వానికి దమ్ముంటే మీరు 29 ఏవి క్లియర్ చేసిండ్రో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియాలో రిలీజ్ చేయండి. అనవసరంగా కార్మికులని వాళ్ళకి చెడు పేరు వచ్చే విధంగా ఏదో వాళ్ళు డిమాండ్లు పెట్టారు, మేము క్లియర్ చేసి ఏం పెట్టినావు, ఏం చేసినావు చెప్పు. చెప్పకుండా వాళ్ళని అపాస్పాలు చేసేటువంటి మరి హక్కు నీకు ఎవడిచ్చిండని నేను అడుగుతా ఉన్నా. ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీజేపీ కార్మికుల ధర్నాల్లో పాల్గొనాలని బీజేపీ శ్రేణులకు రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఉన్న బస్సులన్నీ కూడా పక్క పెట్టేసి ప్రైవేటీకరణ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికులతో మేము ఉన్నాము. వారి యొక్క సమ్మెకు పూర్తిగా మద్దతు పలుకుతున్నాను. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ నేతలకు కార్యకర్తలకు కూడా పిలిపిస్తున్నాను. ఎక్కడైతే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారో మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి సాంఘీభావం చెప్పాలని చెప్పేసి. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లడం ప్రభుత్వ వైఫల్యమే అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క పని కూడా రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్లడం లేదు. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ సమ్మె జరుగుతూ ఉంది. ఇది కూడా మరొక వైఫల్యం. 2.5 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఆర్టీసీ కార్పొరేషన్ కార్మికులు ఎవరైతున్నారో ఆ కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మేము తీసుకుంటామని చెప్పి 2.5 సంవత్సరాల నుంచి మభ్యపెడుతున్నారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కార్మికులు సమ్మె చేయాల్సి వచ్చింది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కార్మికులు ఎవరూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. మీ సమస్యలు పరిష్కారం చేయడానికి శత విధాల ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఎంత పారిపోయేది కాదు. వాళ్ళ తిరిగి ఇయ్యాలు వచ్చి దొంగ కంటి చూపు కొంట దాడి పెట్టుకుంటూ లిప్సింపతి చూపిస్తున్నటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీలు కానీ గతంలో మర్చిపోయినామా? సకల జన సమ్మెప్పుడు జీతాలు ఇవ్వకుంటే నేను మీతో పాటు వచ్చి ధర్నాలో కూర్చున్నవాడినే. ఆ రోజు కూడా నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన వాటన్నిటి కూడా మీతో పాటు వచ్చి మేము తిరిగిన వాడినే. నాకు కూడా బాధ అనిపిస్తున్నది. అన్ని జిల్లాల్లో కార్మికుల సమ్మెకు విపక్షాలు అన్ని రకాల సంఘాలు మద్దతు తెలిపితే మహబూబ్ నగర్ లో ఆర్టీసీ సమ్మెకు కాంగ్రెస్ నేతలు మద్దతు పలకడం చర్చనీయాంశంగా మారింది.